కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 7 కొత్త హైస్పీడ్ కారిడార్లలో 3 కారిడార్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తూ రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయి. ఈ కారిడార్ల వల్ల తిరుపతి, అమరావతి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలకు ప్రపంచ స్థాయి కనెక్టివిటీ లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు 16,300 కోట్లను కేటాయిస్తూ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ఎంపిక చేసింది. అవినీతిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానంలో భాగంగా ఆస్తి వివరాలను ప్రభుత్వ పోర్టల్లో వెల్లడించని 68,236 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థిరాస్తుల వివరాలను ప్రతి సంవత్సరం ప్రభుత్వం కేటాయించిన మానవ సంపద పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో పెళ్లైన 2 నెలలకే భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తను చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జితేంద్ర, జ్యోతి గత 9 ఏళ్లుగా ప్రేమించుకుని 2 నెలల క్రితం పెళ్లి చేసుకోగా వారి మధ్య ఆర్థిక విషయాలతో గొడవలు రావడంతో భర్తను గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. T20 ప్రపంచ కప్లో భారత్తో జరిగే మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేసినట్టు పాక్ ప్రభుత్వం ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్లో పాల్గొనడానికి పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్లో మాత్రం పాకిస్తాన్ జట్టు ఆడదు అని తెలిపింది.